అలా చూస్తున్నారుగా ఇప్పుడు మహానాడు కడపలో పెట్టడం జరిగింది. దాంట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈసారి కడపలో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డికి రానివ్వని చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు ఈ పరిణామం? ఈవీఎంల మోసంతో గెలిచినారు. ఈ ఒక్కరు ప్రజలు ఒక్కరు ఓటు వేయలేవానికి. చంద్రబాబు నాయుడుకి వేయలే, లోకేష్కి వేయలే, మొత్తం గెలిచిన వాళ్ళకి ఎవరికి ఓటు వేయలే. ప్రజానాడి కాదు, ఈవీఎంలు మ్యానిఫెస్ట్ చేసి గెలిచినారు. రమ్మనండి ప్రజానాడి. ఆ బైపాస్ రోడ్లో చంద్రబాబు నాయుడు రమ్మండి, ఈ బైపాస్ రోడ్లో జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఎవరికి జనం ఎక్కువ వస్తారో చూస్తుంది, తెలుస్తుంది. అంటే మరి రాయలసీమ ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. రాయలసీమ ఏం చేయలేదు, నేనేం చేశాను మొత్తం అన్ని కూడా కడప స్టీల్ ప్లాంట్ తెచ్చాను మొత్తం అన్ని. రాయలసీమ ద్రోహి ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే, జగన్మోహన్ రెడ్డి కాదు. రాజశేఖర రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానీ అభివృద్ధి జరిగిందంటే కడప జిల్లా కానీ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల. అని 5 ఏళ్ళు ఎలాంటి అభివృద్ధి చేశారంట కడపలో జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి సూపర్గా చేసిండు. ప్రజలకు పథకాలు ఇచ్చిండు, అమ్మఒడి వేసిండు, ఆటో వాళ్ళకి వేసిండు, చేనేతలకు వేసిండు. 45 ఏళ్ళ దాటినాక 18,000 వేసిండు, చేయూత వేసిండు, నాయి బ్రాహ్మణులకు వేసిండు. ప్రతి ఒక్కరికి ఈ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందలేదనేది లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నా కొడుకు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. 56,700 రూపాయలు కట్టించుకున్నారు నాతో టీడీపీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు ₹1 కట్టలే నేను. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి తేడా. విద్యా వ్యవస్థలో నిర్వీర్యం చేశారని చెప్పి ఇప్పుడు వైసీపీ మీలాంటి వారు ఆరోపిస్తున్నారు. నిజమేనంటారా? టీడీపీ కూడా మీ భాగంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. విద్యా వ్యవస్థను, ఆరోగ్యశ్రీని. జగన్మోహన్ రెడ్డి హయాంలో 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఏ జబ్బు వచ్చినా చూపించుకునే, ఏ కార్పొరేట్ వైద్యమైనా చేయించుకునేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిల్లు ఆరోగ్యశ్రీ గురించి. ఆయుష్మాన్ భారత్ గురించి కూడా చాలామంది తెలుసు అంటారా అసలు జనానికి? ఏది అసలు తెలియదు. మీరు చూస్తున్నారు కన్నా అప్పుడు మహానాడులో మాట్లాడుతూ కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని, లోకేష్ గారు ఏమంటున్నారంటే తల్లిని చెల్లిని బయటకు తోడేశాడు, బాబాయ్ గొడ్డలు పోటు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ చూస్తారు. రెడ్ బుక్ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు. కొంతమంది గుండెపోటు, కొంతమంది హార్ట్ స్ట్రోక్ వస్తుందని చెప్పండి. రెడ్ బుక్కు భయపడము, చంద్రబాబు నాయుడుకు భయపడము, లోకేష్కు భయపడము. తెలుగుదేశం పార్టీ మొత్తం లీడర్లు అంతా వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే లేదు భయం అనేది. మరి జగన్మోహన్ రెడ్డిని ఇలా అంటే ఎలా చూస్తారని ఈ మాటలు? అవన్నీ ఊరక దొంగ మాటలు. వాళ్ళదే కదా ప్రభుత్వం ఉండేది, నిరూపించమని చెప్పండి. అప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండింది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండింది. మొగలు అయితే నిరూపించమనండి. ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ఇట్లా బురద జల్లడానికి ప్రధాన కారణం ఏంటంటే? అంతా దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు. ఏది వాళ్ళ వల్ల కాదు, ఏది చేయలేరు. ఏదన్నా చేస్తే పోయే ముందరంగా ఏదన్నా అంత ఇంత ఇస్తాడేమో. లాస్ట్ ఇయర్లో పశువు కుంకుమ ఇచ్చినట్టు వాడు ఏం చేయడు. నేను చెప్పే విధంగా హామీలు నమ్మవద్దు. చంద్రబాబు నాయుడు హామీలే నమ్మాల్సిన పనే లేదు ఏ ప్రజలు కూడా.